guys, welcome back to my channel. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్ ఓవర్నైట్ అనమాట. ది మోస్ట్ హెల్తీయెస్ట్ స్వీటెస్ట్ బ్రేక్ఫాస్ట్. నాకైతే ఎప్పుడు బోర్ అయితే కొట్టదు. నాకు ఏ టైంలోనే నేను ఈజీగా తినే బ్రేక్ఫాస్ట్ ఏదిరా అంటే అది ఓట్స్ ఓవర్నైట్ అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ ఓట్స్ ఓవర్నైట్ అనమాట. అండ్ ఈ ఓట్స్ ఓవర్నైట్లో మనము ఏం వేసుకుంటే మనకి వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కూడా నేను చెప్తాను. అండ్ ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. దీనివల్ల మనకు ఓట్స్ నైట్ అనేది ఇంకొంచెం హైప్ వచ్చింది అనమాట, ఈజీగా తినగలం. అండ్ నేను వచ్చేసి ఇక్కడ 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసుకున్నా. రోల్డెడ్ ఓట్స్ వేసుకోవాలి. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీ లేనప్పుడు నార్మల్ ఓట్స్ వేసేసుకోవటమే. అండ్ 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్. సో చియా సీడ్స్ కూడా లేనప్పుడు సబ్జాలు వేసుకున్నాను ప్రజెంట్. అండ్ నేను మిల్క్ వచ్చేసి కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను నెక్స్ట్ డే వేసుకోవడం నాకు ఇష్టం. అండ్ కర్డ్, 1 స్పూన్ ఆఫ్ కర్డ్. కొంతమంది కర్డ్ ఇష్టపడరు, కానీ కర్డ్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మరీ టూ మచ్గా వేసుకుంటే బాగోదు, కానీ కొంచెం వేసుకోండి, బాగుంటుంది. సో మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తాను, మీకు చూపిస్తా. దీనికి ముందు మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో వచ్చేసి మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో అవే వేసుకోవాలి. వెయిట్ గెయిన్ అయ్యే వేసుకోవట్లేదు, క్యాష్యూస్ అట్లాంటివి. సో ఇవన్నీ మిక్స్ చేసుకునే లోపు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో వేసుకుందాం. అదే ఏంటంటే సినమన్ పౌడర్ అనమాట. సో దాల్చిన చెక్క పౌడర్ కొంచెం పించ్ అనమాట. కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్, ఆ టెక్స్చర్ మారిపోతుంది. అంటే మిల్క్ అండ్ కర్డ్ అవన్నీ వేసుకుంటాం కదా, నాకులాగా కొంచెం స్మెల్ నచ్చని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇది కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, మసాలాలు కూరలో వేసుకున్నట్టు కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని చాప్ చేసేసుకొని వేసేసుకుంటే తినేటప్పుడు నెక్స్ట్ డేకి బాగుంటాయి. ఆ ఫ్లేవర్ కూడా అందులో దిగుతుంది అనమాట. కొంతమంది మార్నింగ్ వేసుకుంటారు, నేనైతే ఇప్పుడు వేసేసుకుంటాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇందులో దిగుతాయని. అండ్ నేను ఇందులో స్వీట్నర్కి మ్యాక్సిమమ్ నేను హనీ అవన్నీ అవాయిడ్ చేసి డేట్స్ వేసుకుంటున్నా. డేట్స్ అయితే నార్మల్ స్వీట్నెస్ వస్తుంది కదా, అప్పుడు బాగుంటుందని చెప్పి. సో ఇంకా కావాలి అనుకుంటే మనం కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్, మనకి ఎట్లా ఇష్టమైతే అట్లా. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నేను మిక్స్ చేసేసుకుంటున్నా. జస్ట్ ఒక ర్యాండమ్ మిక్స్ ఇచ్చేసిన తర్వాత సో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా మనకి కొంచెం స్వీట్ సరిపోదు అని అనిపించేలాగైతే మనం కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు అది కూడా చూపిస్తా. అండ్ నేను ఇందులో ఇప్పుడు వచ్చేసి సీడ్స్ కూడా వేసుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ వేరు, సీడ్స్ వేరు. సీడ్స్ ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది మార్నింగ్ అన్నీ వేసుకోవచ్చు, లేదు ఇప్పుడన్నీ వేసేసుకోవచ్చు. సో నేను ఇది ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ సీడ్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కామెంట్, నేను లింక్ షేర్ చేస్తా. అండ్ ఇది ఒక ఫుల్ స్పూన్. ఇందులో సెస్మీ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్మెలాన్ సీడ్స్, చియా సీడ్స్ అన్నీ ఒక 8 to 9 టైప్స్ అనుకుంటా. ఆల్ మిక్స్ సీడ్స్ అని చెప్పి ఒక ప్యాకెట్ వచ్చింది. సో మా హస్బెండ్ బుక్ చేశారు, ఇది తీసుకున్నా. ఇది ఒక 1 స్పూన్ వేసుకున్నా. ఇంకా ఇందులో మనకి ఏం రావు చెప్పని, డైలీ మనం తినాల్సినవన్నీ మ్యాక్సిమం ఇందులోనే వచ్చేస్తాయి. ఇన్ కేస్ మనకి స్వీట్ సరిపోదు అనుకుంటే ఒక స్పూన్ హనీ కూడా మనం వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఎక్కువ స్వీట్ వద్దు అనుకుంటే అట్లనే తినేయచ్చు. సో నేను ఒక స్పూన్ హనీ కూడా వేస్తున్నా. కొంతమంది మోటివేషన్ వీడియోస్ ఎట్లాంటివి చూడంగానే లేదు ఎట్లయినా ఈరోజు నేను చేశానని చెప్పి చేసేస్తారు కదా, ఇప్పుడు అలానే చేశాను అనమాట నేను ఈ వీడియో. రోజు తిందామని, చూద్దాం ఎన్ని రోజులు తింటాను. సో ఈ రోజు వరకు అయితే నేను రేపొద్దున ఈ బ్రేక్ఫాస్ట్ తినాలని ఫిక్స్ అయినా. సో ఇది రేపొద్దున ఏం చేస్తానన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అప్పుడు తీసి ఏమేస్తానో మీకు చూపిస్తాను. సో ఇట్లా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటామే. ఎయిర్ టైర్ కంటైనర్లోనే మాత్రమే మనం పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ గ్యాసెస్ అవి ఉంటాయి కాబట్టి ఎయిర్ టైట్ కంటైనర్ అయితే మనకి మంచిది అనమాట. సో ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మనం కావాలంటే అందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనం కావాలంటే బనానాస్, యాపిల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్. సో నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని కొంచెం గట్టిగా ఉంటే ఇందులో మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తినేయటమే. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ టు కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.